अस्सलामुअलैकुम आदाब, मैं खुदर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन। मक़ामी इंतख़ाबात की तैयारी पर अहदेदारान की तरबियत, ज़िला कलेक्टर और ज़िला SP ने लिया जायज़ा इजलास। मक़ामी इदारों के इंतख़ाबात पर कांग्रेस पार्टी का फोकस, बेला, भोरा, जैनत व दीगर इलाक़ों के कारकुनान के हमरा कंदी श्रीनिवास रेड्डी ने लिया जायज़ा इजलास। आदिलाबाद के रिम्स अस्पताल में ज़िला कलेक्टर आदिलाबाद रॉजर शीशा ने किया अचानक मुआयना, कई वार्ड्स का किया दौरा। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। खानक़ाह मोहम्मदी अजमेरी नुसरती तिरपल्ली आदिलाबाद में उर्स गौसे आज़म की अज़ीमुश्शान तक़रीब का कामयाब इनेकाद। और अब ख़बरों की तफसील। आदिलाबाद ज़िला कलेक्टर रॉजर शीशा ने कहा कि मकामी इदारों के इंतख़ाबात को इंतहाई मनज़्ज़म तरीक़े से मुनक़्क़िद करना ज़रूरी है। हफ्ते को कलेक्ट्रेट के इजलास हाल में इंतख़ाबात के लिए फ्लाइंग स्क्वाड और स्टैटिक सर्वेलेंस टीम्स को तरबियत दी गई। इन्होंने ज़िला SP अखिल महाजन IPS के साथ शिरकत की। गाँव की पंचायतों और MPTC ZPTC इंतख़ाबात की टीमों SST और FSC पर तरबियत देने वाले अहदेदारों ने आगाही फराहम की। ज़िला कलेक्टर और ज़िला SP ने टीम के अरकान को इंतख़ाबात के दौरान गैर जानिबदार शफ़ाफ़ तरीक़े से काम करने के लिए अहम हिदायत दी। टीमों को हिदायत दी गई कि क़वाइद की ख़िलाफ़ वर्जी, नाजायज़ सरगर्मियाँ, नक़द, शराब, तहाइफ़ की तक़सीम वगैरह पर नज़र रखें। हर टीम की ज़िम्मेदारी है कि वह फ़ौरी रद्द अमल के साथ इंतख़ाबात की सालिमत को यकीनी बनाएँ। సో కాబట్టి కొంచెం ప్రాపర్ వేలో సో వాళ్ళు అభ్యర్థులు కూడా చాలా నెగిటివ్ తీసుకుంటారు కాబట్టి ఒక దాంట్లో హ్యాండిల్ చేయండి. అట్లయితే పొలైట్ అండ్ కట్టేసి కోరును. దాని తర్వాత మనం కూడా ఏం యాక్టివిటీ చేయకూడదు దట్ వి టు బ్రింగ్ బ్యాడ్ నేమ్ టు ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ దీనిలో ఇస్తే ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే అక్కడ పోయి వెయిట్ చేస్తాము. ఎందుకంటే అదే SOP. ఫ్లైయింగ్ స్క్వాడ్ అక్కడ వస్తుంది, వాళ్ళ దగ్గర వీడియో కెమెరా ఉంటుంది, వీడియోగ్రఫీ ఉంటుంది, మళ్ళీ అక్కడ పోలీస్ కూడా ఉంటుంది, ప్లస్ ఫ్లైయింగ్ స్క్వాడ్ కూడా ఉంటుంది. బట్ మీ వాళ్ళు వచ్చినప్పుడు దిస్ యు ఆర్ ద కన్సర్న్డ్ అథారిటీ, అంటే లోకల్ పోలీస్ కూడా చేయగలవచ్చు. బట్ మీరే చేస్తే ఇంకా అథెంటిసిటీ రిజల్ట్ ఫ్లైయింగ్ స్క్వాడ్ విద్యార్థి టైంకి వచ్చేస్తే టైంలో వీడియోగ్రాఫర్ ఎట్లయినా మీ దగ్గర ఉంటారు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ వీడియోగ్రఫీ FST SST వాళ్ళు డేట్ ఒక 50 నిమిషాలు సెట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ అన్ని అంశాలను కవర్ చేశారు. వన్ థింగ్ అంటే ఇప్పుడు ఏవైతే డైలీ రిపోర్ట్స్ ఉన్నాయో FST సంబంధించిన SST సంబంధించిన మనం ఏం చెప్పామంటే RDO సబ్ కలెక్టర్కి సబ్మిట్ చేయాలి. RDO సబ్ కలెక్టర్ మళ్ళీ ఇక్కడ కలెక్టరేట్ సెక్షన్లో సబ్మిట్ చేస్తారు. కలెక్టరేట్ సెక్షన్లో మరి నోడల్ ఆఫీసర్ ఫర్ MCT AC రెవెన్యూ, మళ్ళీ AC రెవెన్యూ గారు ఢిల్లీ గవర్నమెంట్కి పంపిస్తారు. సో మీరు అంటే మీరు తహసీల్దార్స్ కన్సర్న్ తహసీల్దార్స్కి సబ్మిట్ చేస్తే కూడా ఓకే. ఆర్ అదర్వైజ్ RDO గారు షుడ్ డెవలప్ మెకానిజం టు కలెక్ట్ ద రిపోర్ట్స్ ఫర్ టీమ్స్. FST టీమ్స్ మీ జ్యూరిడిక్షన్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన, SST టీమ్స్ మీ జ్యూరిడిక్షన్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన. అంటే మీ దగ్గర SST 2 ఉన్నాయి, పొట్టూరులో 1. FST కూడా అట్లానే 14, 15 మీ జ్యూరిడిక్షన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు డెవలప్ మెకానిజం. మీరు తహసీల్దార్స్ నుంచి లేదు డైరెక్ట్గా టీమ్ మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసి మీరు ఇక్కడ కలెక్టరేట్ హెడ్ సూపరింటెండెంట్ టీమ్ అని హెడ్ సూపరింటెండెంట్ విల్ కాన్సన్ట్రేట్ టేక్ సైన్ ఆఫ్ AC రెవెన్యూ అండ్ సెండ్ ఇట్ టు ద గవర్నమెంట్. దట్ మెకానిజం షుడ్ బి దేర్. దట్ ఇస్ ఫస్ట్ థింగ్. ఎవరికి ఏం డౌట్ ఉండకూడదు, నేను ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి. దట్ ఇస్ ఫస్ట్ థింగ్ రిగార్డింగ్ ద రిపోర్ట్స్. సెకండ్ థింగ్, ఎనీ లాజిస్టికల్ ఇష్యూస్ DPO will be your nodal officer. Any logistical issue. Flying squad and SST. My first foremost request will be that we want to make sure that elections are free, fair, neutral and transparent. దాంతో సహా ఇది కనిపించాలి కూడా దట్ మనం ఫ్రీ, ఫేర్, న్యూట్రల్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ నడుస్తున్నాం. అంటే రెండు వేలు ఉంటుంది. ఒకటి మనం చేస్తున్నాం, మనం చూస్తున్నాం. ఆ రెండు ఉండాలి. దాంట్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ SST చాలా
పెద్ద మాత్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇది జీపీ ఎలక్షన్స్, ఫీల్డ్ లెవెల్ ఎలక్షన్స్. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ చెప్పిన ప్రకారం కూడా ఈ క్రిటికల్ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లాగా అంటే వాళ్ళది జస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అయినట్టు. దీనిలో ప్రతి ఊరులో ఆ పోటీ నడుస్తుంది, ప్రతి ఊరులో ఆ లీడర్స్ ఉంటారు. సో 100% ఈ కొంచెం టిపికల్ ఎలక్షన్ ఉంటుంది, ఫీల్డ్ లెవెల్ ఉంటుంది. అందువల్ల ఈ ఎలక్షన్లో కూడా మనం క్రైమ్ స్క్వాడ్ కూడా ప్రతి మండల్లో పెట్టడం జరిగింది. ఆ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో రూల్స్ ఏముంటుందంటే కాన్స్టిట్యూన్సీలో 3 ఉంటాయి, 3 వారు 3 వారు. బట్ దీనిలో ప్రతి మండల్లో ఒకటే ఉండాల్సింది, సో దట్ దే కెన్ గో అండ్ ఇట్ ఈజీ ఫర్ దెమ్ టు గో టు జీపీస్ ఆల్సో. అంటే పంచాయత్ అంటే ఆ ఏరియాలో వాళ్ళు ఈజీగా తిరగవచ్చు, విజిబిలిటీ ఇంక్రీజ్ చేయవచ్చు, అండ్ ఏమైనా ఇష్యూస్ అవుతున్నాయంటే తొందరగా అక్కడ యాక్సెస్ చేయవచ్చు. आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने यकीन दिलाया कि कांग्रेस पार्टी मकामी इंतखाबात में ज़्यादा और ZPTC से ज़्यादा सीटें हासिल MPTC करेगी। हफ्ते को अपने कैंप दफ्तर में इन्होंने मुख्तलिफ मंडलों के अहम कारकुनान के साथ मुलाकात की। बेला, भोरज और जैनत के कांग्रेस पार्टी कायदीन से मुलाकात में मुख्तलिफ उमूर पर तबादला ख्याल किया। उम्मीदवारों की तैयारी का जायज़ा लिया और हर हलक़े से मुमकिन उम्मीदवारों की फ़हरिस्त मुरतब की गई। जीतने के अहल उम्मीदवारों को फ़हरिस्त में यकीनी तौर पर जगह दी जाएगी। ఒకవేళ మీరు ఏకగ్రీవంగా అనుకున్నా కూడా 5 పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎంపీటీ. దయచేసి బీసీ సమాజంలో, ఎస్టీ సమాజంలో గెలిపే ప్రాతిపదికన గెలిచే గుర్రాన్ని మనం మూడవది పార్టీ పట్ల విధేయత కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా మనం 6 ఎంపీటీసీ, ప్రతి ఎంపీటీసీని గెలవాలన్న ఉత్సాహంతో గట్టిగా పేర్లు కూడా అంతే గెలిచే గుర్రాలని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. పెట్టాలనేదే నా కోరిక. పనిచేసేది మీరు ఆమోదించినటువంటి వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల యొక్క ఆశావాహుల కోసం సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జైనత్, బేలా, బోరజ్ మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో నాయకులు పాల్గొని చెప్పడం జరిగింది. వారి యొక్క అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూసుకుంటే 6కు 6 జెడ్పీటీసీ స్థానాలు, అన్ని ఎంపీటీసీ స్థానాల్ని, సర్పంచ్ స్థానాల్ని కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన వారి యొక్క విజయం ఖాయంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా అందరం కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గ్రామాన బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండాను రాష్ట్రంలో 2వసారి అధికారంలోకి తీసుకురావడానికి తప్పకుండా మా ప్రయత్నం దిగ్విజయంగా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ కార్యకర్తలందరూ తీర్మానాలు అందించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గ్రామంలో రెపరెపలాడే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లని గట్టిగా కొట్లాడతాం, అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. आदिलाबाद जिला कलेक्टर राजेश शीशा ने हफ्ते के रोज़ रिम्स अस्पताल का अचानक मुआयना किया। अस्पताल के मुख्तलिफ वार्ड्स का जिला कलेक्टर ने दौरा किया और माहौल का जायज़ा लिया। मरीजों को फराहम की जाने वाली तिब्बी सहूलियात पर
आगाही हासिल की। ज़िले के तमाम इलाक़ों से आने वाले मरीज़ों को बेहतरीन इलाज फराहम करने की रिम्स डायरेक्टर व मुतल्लिका डॉक्टर्स को हिदायत दी। ज़िला कलेक्टर ने हिदायत दी कि किसी भी केस को दूसरे अस्पताल में रिफ़र ना किया जाए, बल्कि आला मेयार की खिदमात रिम्स अस्पताल में ही फराहम की जाए। नौज़ायदा बच्चों की अमवात को SNCU रोकने के लिए खुसूसी इलाज की ICMR वजाहत की। रिम्स अस्पताल के इश्तराक से 28 हफ्ते तक पैदा होने वाले बच्चों के तहफ़्फ़ुज़ के प्रोग्राम की तफसीलात से भी आगाही हासिल की। ఆ మెడిసిన్ అవైలబుల్ లేకపోతే ఏమైనా చూడు ఆ టైంలో అవైలబుల్ లేకపోతే ఇద్దరు పేషెంట్స్ సార్ ఇక్కడ పెట్టినారు లేనప్పుడు ఏం చేసి అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు పెంచి అమ్ముతున్నారు. రేట్ ఏవైతే ఉన్నా రేట్ కంటే ఎక్కువ అమ్మకూడదు. ఇంకొకసారి ఈరోజు రిమ్స్ ఆసుపత్రిలో ఒక 3-4 వార్డ్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏమో SNCU వార్డు, దీంతో పాటు మళ్ళీ కంగారు మదర్ కేర్ సంబంధించిన వార్డు, తర్వాత మూడోది పోస్ట్ డెలివరీ ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించిన వార్డు, ANC PNC వార్డ్స్ అవి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ SNCUలో అండ్ అన్ని వార్డ్స్లో మన జిల్లాతో పాటు ఆసిఫాబాదు, నిర్మల్, అటు జిల్లా ఎవరైతే కూడా కేసెస్ ఉన్నాయో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న మనకి ICMR తర్వాత రిమ్స్ వారు కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సింగిల్ డిజిట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే 28 రోజులు లోపలు ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళది ఎక్కడైనా డెత్ జరగకూడదు. దానికి సంబంధించిన కొన్ని SOPs ఉంటాయి. ఆ SOPs ఇక్కడ అమలు అవుతున్నాయి అవ్వడం లేదా దానికి చూసుకోవడానికి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ICMR తరఫు నుంచి నర్సెస్, మన SNCU నర్సెస్, పీడియాట్రిక్ డాక్టర్స్ అందరూ ఉన్నారు. మేజర్గా అంటే పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే తల్లి పాలు స్టార్ట్ చేయాలి. సో అయితే కొందరు ప్రెగ్నెంట్ లేడీస్కి అడిగితే స్టార్ట్ చేయడం జరిగింది, కొందరికి అడిగితే స్టార్ట్ కాలేదు. సో అదే మనం ఇక్కడ ఎవరైతే గైనకాలజీ డాక్టర్స్, ఆబ్స్టెటిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, తర్వాత SNCU డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క వార్డులో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ ఆ ప్రెగ్నెంట్ లేడీ కేసు హై రిస్క్ ఉందా లేదు నార్మల్ ఉందా, పుట్టిన కేసు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నార్మల్ డెలివరీయా అబ్నార్మల్ డెలివరీయా, వాళ్ళ డిశ్చార్జ్ ఏ డేట్ ఉంది, వాళ్ళు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుకున్నాము,
తర్వాత వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇమీడియట్గా స్టార్ట్ అయిందా కాలేదా అవి అన్నిటి కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మనం ఇట్లా ప్రతి నెల కాన్సల్టేట్ చేస్తే మాకు రివ్యూ చేయడానికి కూడా ఈజీగా ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు తల్లి పాలతో పాటు మదరు లేదు అటెండెంటు లేదు ఫాదర్ కూడా వాళ్ళకి అండ్ పిల్లల మధ్యలో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ జరగాలి. అదే కేఎంసీ అంటాము, కంగారు మదర్ కేర్. వాటి గురించి కూడా మన దగ్గర ఒక సెపరేట్గా కేఎంసీ వార్డు ఉంది. అక్కడ కూడా ఒక 10 బెడ్లు చైర్స్ ఉన్నాయి. అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ దీనికి ఇంకా ఎక్కువ కూడా మన తరఫు నుంచి తర్వాత ప్రజల మధ్యలో కూడా ప్రచారం చేయాలి. అంటే ఈ రెండు చేయగలిగితే, ఒకటేమో పుట్టిన తర్వాత వెంటనే సి సెక్షన్ కావచ్చు, నార్మల్ కావచ్చు, తల్లి పాలు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. రెండోది మనం 8 గంటలు ప్రతిరోజు పిల్లలకి తర్వాత తల్లి కానీ అటెండెంట్ కానీ లేదు ఫాదర్ కానీ 8 గంటలు మనం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ చేస్తే పిల్లల తప్పకుండా ఎక్కడైనా నియోనాటల్ మోర్టాలిటీ జరగకుండా మనం చూడగలుగుతాము. వాటికి SOPs కూడా ఫాలో చేస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా అన్ని వార్డ్స్లో కూడా క్లియర్గా ఎవరైతే అటెండెంట్స్ ఉంటారు, లేదు స్టాఫ్ నర్సెస్ ఉంటారు, లేదు డాక్టర్స్ ఉంటారు, వారు కూడా ఇవి ఇన్షూర్ చేయాలి చెప్పడం జరిగింది. आदिलाबाद के फनकार राचुल महेश ग्रुप, श्री कुर्ती डांस एकेडमी और मुन्नूर काबू संगम के ताउन से तैयार शुदा मेरंटी बतकम्मा गाने की CD कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने अपने कैंप दफ्तर में अपनी अहलिया कंदी मोना श्रीनिवास रेड्डी और पार्टी रहनुमाओं के साथ जारी की। बड़ी स्क्रीन पर दिखाकर खुशी का इजहार किया। गाने के डायरेक्टर महेश, गुलूकार सुजाता यादव, कोरियोग्राफर राज किरण, कैमरामैन कोथली कृष्णा और एडिटर साई पवन की तारीफ़ की और शालपोशी के ज़रिए तहनीत पेश की। मुस्तक़बिल में मज़ीद बेहतरीन फ़नपारे बनाने की ख्वाहिश ज़ाहिर की। చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. కంగ్రాట్స్. మనోహర్ సోదరుడు మనందరి అభిమాన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు, సతీమణి సోదరి కంది సాయి మౌనారెడ్డి గారు, మరి బృంద సభ్యులు సన్మానించడం జరుగుతూ ఉంది, సోదరుని సన్మానించడం జరుగుతూ ఉంది. మరి వారిని కంది శ్రీనివాసరెడ్డి గారి దంపతులు సన్మానించవలసిన రెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత కూడా ఈరోజు
బతుకమ్మ బుడ్డెమ్మ ఆదిలాబాద్లో ఎంతో అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రజలందరూ పండుగలా జరుపుకునేటువంటి ఈ పాటని పాడిన సుజాత యాదవ్ గారు, అలాగే లిరిక్స్ కూడా సుజాత యాదవ్ గారే బ్రహ్మాండంగా రాశారు. ఆ తర్వాత కెమెరా కొత్తపల్లి కృష్ణ గారు, ఎడిటర్ సాయి పవన్ గారు, డైరెక్టర్ రాసర్ల మహేష్ గారు, కొరియోగ్రఫర్ రాజ్ కిరణ్ గారు బ్రహ్మాండంగా ఈ పాటని కంపోజ్ చేయడం జరిగింది. అందరికి కూడా పేరు పేరున హార్దికంగా మీ అందరికీ హార్దిక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఈ పాట నాతో లాంచ్ చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి గొప్ప పాటని లాంచ్ చేసే అవకాశం దక్కింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అలాగే మీ బృందం సుజాత యాదవ్ గారు, కొత్తపల్లి కృష్ణ గారు, సాయి పవన్ గారు, రాసర్ల మహేష్ గారు, రాజ్ కిరణ్ గారు, వీరి బృందం మరిన్ని పాటలు కంపోజ్ చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలని, ఆదిలాబాద్ కీర్తి ప్రతిష్టల్ని తెలంగాణ అంతటా వ్యాప్తి చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై బతుకమ్మ. आदिलाबाद के रिम्स मेडिकल कॉलेज में दाखिलों का अमल शुरू हो गया है। रिम्स डायरेक्टर जयसिंह राठौड़ ने बताया कि पहले मरहले में 104 तलबा दाखिल किए गए हैं। ऑब्जर्वर्स और प्रोफेसरों ने उम्मीदवारों के सर्टिफिकेट्स की जांच की और तस्दीक के बाद नशिस्तें अलर्ट की जाएंगी। గత లాస్ట్ వీక్ నుంచి రిమ్స్ ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో కేఎన్ఆర్ వచ్చే సబ్మిషన్ రిలీజ్ చేసింది. ఫస్ట్ ఫేజ్లో 81 మెంబర్ అలర్ట్ చేశారు, అందరూ వచ్చి జాయిన్ అయ్యారు. సెకండ్ ఫేజ్లో మళ్ళీ కొందరు స్లైడింగ్ పోతున్నారు. టోటల్ 104 అలర్ట్ చేశారు. 3 days నుంచి నడుస్తూ ఉంది. కొందరు స్లైడింగ్ వెళ్ళిపోతున్నారు, మీకు ఎవరు జాయిన్ అవుతున్నారు. మా టీము నోడల్ టీము ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ స్క్రీనింగ్ చేసి పద్ధతి ప్రకారం అన్ని సర్టిఫికేట్ చూసి వాళ్ళని అడ్మిట్ చేసుకుంటున్నాం. आदिलाबाद में बदकम्मा का जश्न उरूज पर है। शहर के कई इलाकों में शानदार बदकम्मा तकरीबात में कंदी श्रीनिवास रेड्डी और अहलिया कंदी मोना श्रीनिवास रेड्डी ने शिरकत की। तिरपल्ली में पद्मशाली संगम की क़ियादत में होने वाली तकरीबात में कंदी श्रीनिवास रेड्डी अपनी अहलिया के साथ शरीक होकर क़वात के साथ गाने के मुताबिक रक़्स किया। हर मंडप के मुंतज़मीन ने कंदी श्रीनिवास रेड्डी जोड़े का शानदार इस्तकबाल किया। ఇప్పుడు కంది శ్రీనివాస్ రెడ్డి దంపతులకు శాల్వాతో సన్మానం చేయగలరు.
ఇప్పుడు ప్రోగ్రాం ఉద్దేశించి ఒక్కొక్కరు ఒక ఆ కార్యక్రమానికి వచ్చేసిన పిల్లలందరికీ పద్మశాలి ఐక్యత పాల్గొన మీ అందరి ఆశీర్వాదం అన్నకు మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నాము. మీరు అన్నట్టుగా నాకు ముందు ఇతరులు చెప్పినట్టుగా పద్మశాలి సంఘం అన్ని రంగాలల్లో ముందుకెళ్ళాలని, మరింతగా ఉన్నతిలోకి రావాలని ఎంతో కష్టజీవులు పద్మశాలి సోదరులు సోదరిమణులు కాయా కష్టం చేసుకొని, రెక్కల కష్టం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సామాజిక వర్గం పద్మశాలి సోదరులు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ, ప్రైవేటు ఉద్యోగాలలో కానీ, రాజకీయ, ఉపాధి, వైద్య, విద్య అన్ని రంగాలలో పద్మశాలి బిడ్డలు మరింత ఉన్నతి సాధించాలని, మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను కంది శ్రీనివాస్ రెడ్డిగా నేను తోడుగా ఉంటాను. మీరు మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDFలో చూస్తే దాదాపుగా 25 లక్షలకు పైగా పద్మశాలి సంఘం యొక్క షెడ్లకే పెట్టడం జరిగింది. మీకు లెక్కలు ఉన్నాయి. శంకరయ్య గారు, ఆశమ్మ గారు ఉన్నారు, శంకరయ్య గారు ఉన్నారు. అంటే రకరకాల ఊళ్ళల్లో మార్కండేయ షెడ్లు కానీ, లేదంటే మీ పద్మశాలి సంఘం చిన్న చిన్న రిపేర్లు కానీ, భవిష్యత్తులో కూడా మీకు ఏ పని ఉన్నా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇంకా పద్మశాలి బిడ్డలకి మరింత సహకారాన్ని అందజేయడానికి నేను ఎల్లప్పుడూ ముందుగా ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న పని వచ్చినా రండి తప్పకుండా. మీరు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా, లేదంటే కనుక మీరు ఒక రాయబారం పంపినా తప్పకుండా మీకు అండగా ఉండడానికి నేను నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పెద్దలందరూ కూడా రిటైర్ అయినటువంటి పెద్దలు,
మిగతా సంఘం కుల పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా శరణార్థులు. జై మార్కండేయ. మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ కష్ట సుఖాలలో మేము నిరంతరం భాగమవుతాం. మీకే చిన్న సమస్య వచ్చినా తోడుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తిరుపతి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇది 3వ సంవత్సరం మేము జరుపుకోవడం అనేది కూడా మాకు చాలా సంతోషకరం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా 50 సంవత్సరాలైనా కానీ మనం ఇలాగే జరుపుకోవాలని, ఇలాగే కలిసికట్టుగా మనం నడవాలని కోరుకుంటున్నాం. మన శక్తి స్వరూపం అనేది ఈ దసరా నవరాత్రులలోనే మనం అందరికీ చాటి చూపించుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నేను కూడా రావడానికి ట్రై చేస్తాను. అండ్ నిన్న జరిగిన దసరా పండుగ కూడా హ్యాపీ దసరా. खानक़ाह मोहम्मदी अजमेरी नुसरती तिरुपल्ली आदिलाबाद में गौसुल आज़म हज़रत सैयदना शेख अब्दुल क़ादिर जिलानी रहमतुल्लाह अलैह के उर्स मुबारक की पुरनूर व रूहानी महफिल नहायत अक़ीदत व एहतराम के साथ मुनक़्क़िद की गई। इस पुरमसरत मौक़े पर नात रसूल और मनक़बत गौसिया के नग़मात से फ़िज़ा मुअत्तर रही। तक़रीब में सबसे अज़ीम रूहानी लम्हा वो था जब सरकार दो आलम हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम और अहले बैत इत्तिहार के तबर्रुकात मुक़द्दसा आशिक़ान रसूल के सामने ज़ियारत के लिए पेश किए गए। आशिक़ान रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की बड़ी तादाद ने दीदार तबर्रुक से अपनी आँखों को ठंडक पहुँचाई और क़ुलूब को सुकून बख्शा। इसके बाद फ़यूज़ व बरक़ात से मामूर लंगर का भी वसी इंतज़ाम किया गया, जिसमें हर ख़ास व आम ने बैठकर खाना तनावुल किया और मोहब्बत व क़ुव्वत का अमली सबूत दिया। ये अज़ीमुश्शान रूहानी इज्तिमा हज़रत क़िबला सैयद शाह नुसरत अली क़ादरी चिश्ती साबरी की ज़ेर निगरानी मुनक़्क़िद हुआ। ले लो सलाम हमारा मदीने वाले। मक़ामी इंतख़ाबात से पहले कांग्रेस पार्टी में शमूलियत में इजाफ़ा हो रहा है। ख़ास तौर पर रिटायर्ड अफसरान और मुलाजिमीन कांग्रेस पार्टी में शामिल हो रहे हैं। बेला, जैनत, सातनाला, भोरज के साबिक़ अफसरान और मुलाजिमीन ने कंदी श्रीनिवास रेड्डी के कैंप ऑफिस में पार्टी में शमूलियत इख्तियार की। मक़ामी इंतख़ाबात में जीत के लिए सब ने मिलकर काम करने का अहद किया।
बेला मंडल के सिरसन्ना गांव में शारदा देवी की निमज्जना तकरीब शानदार और भक्ति के साथ हुई। 10वें महोत्सव के मौके पर नवरात्रि के जश्न के तौर पर 9 दिन तक जारी रही हर दिन सुबह और शाम आरती के प्रोग्राम मुनक्किद हुए। ख़वातीन ने बड़ी तादाद में हिस्सा लिया। हलका असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్పేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్పేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై, మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై, చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై, మమ్ముగన్న మా పల్లెలు. నీ మంచి మనసుకు వందనం, నీ గుండెకంతటి జాలి గుణం, ఆహ నిలువెల్ల నీలోన సేవా గుణం, పోరాటాన్ని అలుముకున్న స్వరం
జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది. నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది. నీ సాయం कंदी श्रीनिवास रेड्डी मुश्किलात में घिरे ख़ानदानों को हौसला देते हैं और उनके साथ खड़े रहते हैं। हफ्ते को वो मवाला मंडल के भट्टी सवर गांव गए, जहां कांग्रेस सीनियर रहनुमाओं के अहल खाना की सेहत की सूरत हाल का जायज़ा लिया और जल्द सेहत याबी की दुआएं की। खानक़ाह गाज़िया तस्विया निज़ामाबाद में हर साल की तरह इस साल भी महफिल दुरूद शरीफ, नात शह कौनैन सल्लल्लाहु अलैहि वसल्लम व मनक़बत और खिताबात बउनवान आज़मत गौस आज़म दस्तगीर रज़ी अल्लाह तआला अन्हु मुनक़्क़िद किया गया था, जो कामयाब रहा। वो तुम्हारी जानों में है क्या तुम नहीं देखते? इधर भी मत देखो, बस अपने नजर को झुकाओ और देखो। वो तुम्ही में बसता है, क्या तुमको नजर नहीं आता? वो तो तुम्ही में बसता है ना, वो तुमको नजर नहीं आता। किस जा देखता है तू, कहाँ कहाँ ढूंढता है? नहीं, कौन सी जा है जहाँ मौला नहीं? ढूंढता क्या है तू, किधर देखता है? नहीं? तो बताया क्या गया? एक जानना, एक मानना, एक पाना, फिर एक में गुम होना। ये एक में गुम होना हकीकत में क्या है? यही तो बैत है, यही तो बैत है। यानी मुर्शिद का काम क्या होता है? जब देखो आप नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम के पास कोई भी शख्स आता ईमान लाने के लिए, तो आप उसको क्या करते? अल्लाह से मिलाते, अल्लाह से मिलाते, नहीं अल्लाह से मिलाते, अल्लाह से मुलाकात कराते। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस। मकामी इंतखाबात की तैयारी पर अहदेदारान की तरबियत, ज़िला कलेक्टर और ज़िला SP ने लिया जायज़ा। मकामी इदारों के इंतखाबात पर कांग्रेस पार्टी का फोकस, बेला, भोरा, जैनत व दीगर इलाक़ों के कारकुनान के हमरा कंदी श्रीनिवास रेड्डी ने लिया जायज़ा इजलास। आदिलाबाद के रिम्स अस्पताल में ज़िला कलेक्टर आदिलाबाद रॉजर शीशा ने किया अचानक मुआयना, कई वार्ड्स का किया दौरा। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। खानक़ाह मोहम्मदी अजमेरी नुसरती तिरपली आदिलाबाद में उर्स गौस आज़म की अज़ीमुश्शान तक़रीब का कामयाब इनेकाद। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।